హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 26 ఆఫ్ మహాభారత యుద్ధ భూమి కురుక్షేత్రంలో ధర్మం మరియు అధర్మం మధ్య జరిగే యుద్ధానికి ముందు రోజు జరిగిన సంభాషణే భగవద్గీత. ఈ దివ్య జ్ఞానం అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇచ్చిన ఉపదేశం. కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడు తన రథంలో నిలబడి ఎదురుగా ఉన్న సైన్యాన్ని చూస్తాడు. అక్కడ తన సొంత బంధువులను, గురువులను, మిత్రులను చూసి కలత చెందుతాడు. యుద్ధం చేయడానికి నిరాకరించి తన ధనస్సును కింద పడేసి నేను యుద్ధం చేయను అని అంటాడు. ఈ కీలక సమయంలో అప్పటి వరకు మౌనంగా ఉన్న శ్రీకృష్ణుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఆయన పలికిన మాటలే భగవద్గీత. అనంతమైన కరుణతో, జ్ఞానంతో కృష్ణుడు అర్జునునికి ధర్మస్వరూపాన్ని, ఆత్మ యొక్క శాశ్వత స్వభావాన్ని, వ్యక్తిగత భావాలకు అతీతంగా బాధ్యతను నిర్వర్తించడం యొక్క ప్రాముఖ్యతను వివరించసాగాడు. నీవు జ్ఞానంతో మాట్లాడుతున్నావా అని కృష్ణుడు అన్నాడు. కానీ ఎవరి కోసం దుఃఖించకూడదో వారి కోసం దుఃఖిస్తున్నావు. జ్ఞానులు సజీవులకు గాను మృతులకు గాని దుఃఖించరు. నీవు లేని కాలమే లేదు, నీవు లేకుండా పోయే కాలము రాదు. శరీరాలు తాత్కాలికమైనవి, ఆత్మ శాశ్వతమైనది అని కృష్ణుడు వివరించాడు. మరణం అనేది కేవలం పాత బట్టలను విడిచి కొత్తవి ధరించడం లాంటిది. క్షత్రియునిగా ధర్మం కోసం పోరాడడం అతని పవిత్ర కర్తవ్యమని, ఈ కర్తవ్యాన్ని నిర్వహించకపోతే భౌతిక యుద్ధం కన్నా ఎక్కువ ఆధ్యాత్మిక నష్టం కలుగుతుందని వివరించాడు శ్రీకృష్ణుడు. ఈ ప్రారంభ సంభాషణ ద్వారా కృష్ణుడు ఆత్మస్వభావం, కర్తవ్యం ప్రాముఖ్యత, మోక్ష మార్గం వంటి విషయాలను వివరించడం మొదలుపెట్టాడు. నిజమైన కర్మ అనేది దాని భావ్య ప్రవాహాల వల్ల కాదు, అది నిర్వహించే విధానం వల్ల కొలవబడుతుందని చెప్పాడు. చివరకు అర్జునుడు తన సందేహాలను వదిలి కృష్ణుని బోధనలను అర్థం చేసుకొని తన క్షత్రియ ధర్మాన్ని నిర్వహించడానికి సిద్ధమవుతాడు. భగవద్గీత ప్రతి మానవుడికి జీవన మార్గదర్శకత్వం. ధర్మం, కర్మ, జ్ఞానం, భక్తి మార్గాల గురించి తెలియజేసే అద్భుతమైన గ్రంథం. ఇది కేవలం హిందూ మతానికే కాకుండా సమస్త మానవాళికి ఒక జీవన వేదం. ఈ దివ్య సందేశం నేటికి ప్రతి మనిషికి మార్గదర్శకంగా నిలుస్తుంది. కర్తవ్యం పట్ల అవగాహన, నిస్వార్థ సేవ, ఆత్మజ్ఞానం వంటి విలువలను నేర్పుతుంది. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.